పేపర్లలో రాసిన వార్తలనే కేసులుగా పరిగణించేటటువంటి కాన్సెప్టే ఇప్పుడు నడుస్తోంది. మదనపల్లె ఫైల్స్ అప్పుడే ఏకంగా డీజీపీ, చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు వెళ్ళారు. ఏం చేయాలో తేలలేదు ఆడ. ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేశారు. పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని లోపల వేయాలని చూశారు. కాలేదు. ఇప్పుడు వాళ్ళ అనుచరుల్ని లేకపోతే అక్కడున్న ఒక ఉద్యోగిని, ఆ ఉద్యోగి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, అతన్ని అరెస్ట్ చేసి ఇంతకుముందు జైల్లో పెట్టారు. ఇప్పుడు చివరికి పెద్దిరెడ్డి అనుచరుడు ఒక అతన్ని జైల్లో పెట్టి ప్రస్తుతానికి మదనపల్లి ఫైల్స్ కరెక్టే. అప్పట్లో గనక బ్యారేజీ కూల్చడానికి కుట్ర పన్నారు పడవలతో అని చెప్పింది ఎట్లయితే ఉంటుందో నమ్మాలి జనం అంతే. ఇవాళ రోజున ఏంటి అంటే, మేము పేపర్లో రాసామంటే నువ్వు నమ్ము, మేము ఏదైతే చెప్పామో అది నమ్ము అనేటటువంటి రూట్లోనే ఉంది. ఇప్పుడు తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ గారు దస్త్రాల దానం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డి అంటే అప్పట్లో పత్రికలు రాసుకొచ్చారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. మాధవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నాడట. అప్పుడు మరి ఇన్సిడెంట్ జరిగి ఎన్నాళ్ళు అయిపోయిందో, ఈ నెల రోజులే పరారీలో ఉండటం ఏంటో అర్థం కాలేదు. మదనపల్లి ఆయన నివాసం దగ్గర సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెదగొట్టిగల్లి దగ్గర తన ఫామ్ హౌస్లో ఉన్నారని సమాచారం దాడి చేసి పట్టుకున్నారు. అక్కడే కళ్యాణ మండపం నిర్మించి అద్దెకిస్తున్నారు. కళ్యాణ మండపం అద్దెకు కావాలంటే సిఐడి డిఎస్పీ కొండయ్య నాయుడు బృందం ఆరాధిస్తూ మాధవరెడ్డిని వలపని పట్టుకున్నారు. ఈ సమయంలో మాధవరెడ్డి తన సెల్ ఫోన్లో నీటిలో పారేసే ప్రయత్నం చేస్తే చాకచక్యంగా డిఎస్పీ పట్టుకుని తిరుపతి తరలించారు. అతని నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది జూలై 21న జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనలో కీలక కుట్రదారుగా ఇప్పటికే మాధవరెడ్డి మీద సిఐడి అభియోగాలు నమోదు చేయడంతో ఇది జరుగుతోంది.